ముందుగా మన ఏపీఎంకే ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది అనే టాపిక్ గురించే మాట్లాడుకుందాం. యుగానికి ఆది ఎప్పుడు అన్న విషయం ఇప్పుడు భూమిపై ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. కానీ ఉగాదికి ఆది ఎప్పుడు అనేది ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. ఉగాది రోజు మాత్రమే సూర్యుడు భూమధ్య రేఖకు సరిగ్గా తూర్పున 0 డిగ్రీలలో ఉదయిస్తాడు. వసంత ఋతువు చైత్రమాసం పాడ్యమి రోజున ప్రారంభమయ్యేదే ఉగాది. ఉగా అంటే నక్షత్ర గమనం. ఉగా గమనానికి ప్రారంభం ఉగాది. ఈ విషయాన్ని గురు పరంపరగా కొందరు తెలుసుకుని ఉండొచ్చు. ఉగాకి ఆది ప్రభవ అనే సంవత్సరం, ఉగాకి అంత్యం అక్షయ అనే సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఉన్నాయని పెదబాల శిక్ష అనే పుస్తకంలో ఎక్కువ మంది చదివే ఉంటారు. సౌర కుటుంబం ప్రభవ నుండి అక్షయ అనే 60 రకాల నక్షత్రాల మధ్యలో గమనం చేస్తుంది. ప్రభవ నుండి అక్షయ వరకు సవ్య మార్గంలో ముందుకు ప్రయాణిస్తుంది అని, తిరిగి అక్షయ నుండి ప్రభవ వరకు అపసవ్య దిశలో వెనుకకు ప్రయాణిస్తుంది అని, ఈ విశ్వం మొత్తం 27 నక్షత్ర మండలాలు అని, వాటి పేర్లు అశ్వని నుండి రేవతి వరకు ఉంటాయనే జ్ఞానాన్ని మన ఋషులు మనకు అందించారు. ఈ 60 సంవత్సరాలు 60 రకాలైన ఫలితాలను ఇస్తాయి. ఆ ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలి అనుకునేవారు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసేయండి. ఈ సంవత్సరం మాత్రం సూర్యుడు క్రోధి అనే నక్షత్ర గమనంలో కోపంగా ఉంటాడు. కాబట్టి ఎండలకు బయట ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తగా ఉండండి. మేము చెప్పిన విషయాలు మీకు ముందే తెలిసి ఉంటే మంచిది. మేము చెప్పడం ద్వారానే మీరు తెలుసుకున్నారు అనుకుంటే తెలియని వారికి షేర్ చేయండి. ఉగాది గురించి అందరికీ తెలిసేలా చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మాకేమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇటువంటి విషయాలు ఇంకా ఎన్నో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.